ఎవ్రీ 1 అవర్కి ఫుడ్ తినకూడదు, ఒకసారిగా ఫుల్గా తినేసి. ఫుల్ నిద్ర వస్తుంది, నువ్వు మాత్రం లేపేస్తూనే ఉన్నావు. చూడండి, ఇదేదో కొనింది మొన్న మోర్లో కొనింది, చికెన్ చీజ్ అండ్ ఆనియన్ సాసేజెస్ అంట. ఇలా ఉంటాయి. నాకైతే లంచ్ చేశాను ఈరోజు, నిద్ర వస్తుంది, లేపుతూనే ఉందండి. హలో, ఇప్పుడు నీకేం కావాలో ఫుల్గా తినేసేయి. మళ్ళీ లేపితే మళ్ళీ నన్ను లేపితే మాత్రం నేను చేసి ఇవ్వను. ఇప్పుడు చేసే వరకు వదలట్లేదు. ఫైనల్లీ ఆయిల్ పెట్టేసాను. ఇది డీప్ ఫ్రై చేయాలి. నేనైతే ఇప్పటివరకు వీటిని టేస్ట్ ట్రై చేయలేదు. మీరు చేసింటే కామెంట్ చేయండి. బేబీ పాపకు నేను ఎప్పుడు పెట్టలేదండి, నిన్న చూసింది ఇంకా అసలు వదలకుండా తీసుకొచ్చింది. నాకైతే ఇష్టం లేదు యాక్చువల్లీ. ఓకే, దూరంగా పో. ఏంటి ఇలా ఉన్నాయి? ఇలాగే ఉండాలి. దగ్గరికి ఎక్కువ కూల్గా ఉంది. అమ్మా, ఏందమ్మా ఇది కానీ ఇప్పుడు ఆయిల్లో వేస్తే ఇక్కడ చూపి, చూడ. నైట్ అయితే సాసెస్ తీసుకున్నాం కదా గైస్, అవి అయితే ఇవే. గట్టిగా మాట్లాడు గైస్. ఇవైతే సాసెస్ అనమాట. ఇక్కడ నైట్ మోర్లో కొన్నాం కదా, అవే అనమాట ఇవి. సర్లే, ఈ వాయిస్ రావట్లేదు. ఓకే, ఇలా ఉంటుంది. దూరంగా వెళ్ళు. డీప్ ఫ్రై చేయాలి వీటిని, లేదంటే మనం ఓవెన్లో కూడా పెట్టుకోవాలి. జూమ్ చేసావా? ఇంకేం చేయాలి? తినాలి కదా నువ్వు. మొత్తం అన్నీ వేసేసానండి. ఒక ప్యాక్లో ఎన్నో చేయనా నేను కౌంట్ చేయలేదు, తర్వాత కౌంట్ చేస్తా. ఇప్పుడైతే 1000 వాళ్ళకి వెళ్తుంది అనమాట. అవును, ఇది బాగా వేగాలి నాన్న, టైం బట్టేలా ఉంది. ఇదిగో కొంచెం కలర్ చేంజ్ అయింది, అది ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేయాలి. ఆయిల్ లోపల చూడండి, కలర్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఇలా ఉండాలన్నమాట. ఇంకొంచెం ఫ్రై ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది. తాతను చూపిస్తే తాత ఒక్కొక్కటి రిమూవ్ చేయాలి. జూన్లోనే పెట్టద్దు ప్రతిసారి. కింద అయితే బటర్ పేపర్ అనమాట గైస్. చీజ్ లోపల నుంచి బయటకు వస్తుంది. ఓ, చీజ్ ఫ్లేవరా? చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు. పండు బాగున్నాయా రమణ? బాగున్నాయా? ఇంకా ఉడకాలా? మాడిపోతాయి. బాగా ఉడికించమ్మా, కాలింది బాగా. నాకు వద్దు, తిని. ఇదేంటి? టొమాటో సాస్. కెచప్. చెప్పు ఎలా ఉంది? చూడండి లోపల చూపి. చీజ్ ప్లస్ చికెన్.
డాడీ ఏం చెప్పలేదు, తినే పని. డాడీ తినే పనిలో ఉన్నాడు. ఇటు చూడండి అందరూ, ఇటు చూడండి. బేబీ ఫోటో బాగా పెట్టు ఫేస్. డాడీ చూడలేదు. ఓకే, ఎంజాయ్ చేయండి, నాకైతే వద్దు. నో నో నో, బాయ్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి 2 డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. ఒకటి మా పాపకి, అలాగే ఒకటి మా బాబుకి టీషర్ట్ ఆర్డర్ చేశానండి. సో డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫోటోలో చూసి నేను ఫ్లిప్కార్ట్లో ఫొటోస్ చూసి ఆర్డర్ చేశాను అనమాట. సో క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో డ్రెస్ అయితే ఇది మా పాపకి కొన్నానండి, చాలా బాగుంది. సో ఓపెన్ చేసి చూద్దాం క్లాత్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి. డార్క్ బ్లూ కలర్ అండి, షరారా టైప్ ఉంది డ్రెస్ అయితే. పిల్లలకి చాలా క్యూట్గా ఉంటుందని చెప్పి ఆర్డర్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా తక్కువే అనమాట. సో చూడండి, బాగుంది కదా. నెక్ కూడా మనకు పైన నుంచి ఇంత మంచిగా అనిపిస్తుంది. ఓపెన్. వావ్, చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే క్యూట్ ఉంది అనిపిస్తుంది. అసలు ఓపెన్ కూడా చేయబుద్ధి కావట్లేదు, అంత బాగుందన్నమాట. ఓ నైస్. ఓకే, ప్యాంట్ ఇది. సో ప్యాంట్ చూడండి, షరారా టైప్. ఓ మై గాడ్, సూపర్ ఉందండి. అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఇలా ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. పట్టు క్లాత్ అండి. సో మనకి చాలా పట్టు క్లాత్ లాగా ఉంది. ఇదంతా కూడా మంచి ఫుల్ వర్క్ వచ్చింది. మా పాప ఈరోజు స్కూల్ నుంచి రాగానే ఇది ట్రైల్ వేసి చూస్తానండి. తర్వాత ఇది టాప్. డెఫినెట్లీ ఈ డ్రెస్సు పిచ్చ నచ్చుతుంది మీ అందరికీ కూడా. ఓ మై గాడ్, సూపర్ ఉంది అసలు. ఎంత బాగుంది అసలు. ఐ లవ్ దిస్ డ్రెస్. మా పాపకి అయితే ఈ డ్రెస్ భలే సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, సైడ్ టెజల్స్ కూడా ఇచ్చారనమాట. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇక్కడ నెక్కి ఇలా లేస్ వర్క్ ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ మంచిగా లేస్ వర్క్ ఇచ్చారనమాట, కట్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఓ మై గాడ్, నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్. సో ఇది టాప్. నెక్స్ట్ చున్నీ కూడా వచ్చింది. మా పిల్లకి అసలే చున్నీ ఉన్న డ్రెస్సెస్ అంటే చాలా బాగా నచ్చుతాయి, తనకి బాగా ఇష్టం అండి. వావ్, చున్నీ కూడా పెద్దగా వచ్చింది. ఇంకా మా పిల్లకి పండగ డ్రెస్ తోటి. నైస్. చున్నీ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగానే వచ్చింది. సో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట డ్రెస్. బ్యాక్ నుంచి చూపిస్తాను, చూసేయండి. చూడండి డ్రెస్ ఎంత బాగుందో. లుక్ మంచి కలర్ అండి, డార్క్ బ్లూ కలరు. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఫుల్గా లైక్ చేస్తుంది మా పాప వస్తే. ఇది వచ్చేసి ప్యాంట్. చూడండి, ప్యాంట్ కూడా మనకు చాలా ఫ్రీగా వచ్చింది, చాలా బిగ్ సైజ్లో వచ్చింది. ప్యాంట్కి కూడా మనకు మంచిగా డిజైన్ వచ్చింది అనమాట. సో లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. చూడండి, మనకు విత్ లైనింగ్తో వచ్చింది. పిల్లలు చాలా బాగా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సాఫ్ట్గా ఉంది లైనింగ్. ఇదైతే నాకు పిచ్చగా నచ్చింది. సూపర్ ఉందన్నమాట డ్రెస్ అయితే. ఇంకా మా పాప వస్తే ఈ డ్రెస్ని అస్సలు వదలదు. నాకైతే ఎన్నిసార్లైనా చూపించాలనిపిస్తుంది, అంత బాగుందండి డ్రెస్. క్లాత్ కూడా మంచిగా పట్టు క్లాత్ అనమాట. ఫుల్గా నచ్చేసింది. సో నెక్ వచ్చేసి వీ నెక్. సో మా పాప ఏజ్కి ఇక్కడ సైజే ఇది. సో సైజ్ ఏం లేదండి, ఇయర్స్ని బట్టి. ఓకే, 9 ఇయర్స్ ఇది. సో అలా ఇయర్స్ని బట్టి తీసుకోవడమే. ఇది వచ్చేసి మా అబ్బాయికి ఒక టీషర్ట్ తీసుకున్నా. ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, సో ఆ రోజు వేయడానికి తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను.
అబ్బబ్బబ్బబ్బ, అస్సలు డ్రెస్ నచ్చిందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా అస్సలు మా పిల్ల ఆ డ్రెస్ని అసలు వదలదు. తప్పకుండా ఇంకా డ్రెస్ ఎలాగైనా కావాల్సిందే అన్నట్టు ఇంకా పట్టుబట్టి కూర్చుంటుంది. ఇంకొకటి మా అబ్బాయికి ఇండిపెండెన్స్ డే రోజు ఒక టీ షర్ట్ ఆర్డర్ చేశాను. ఆ టీ షర్ట్ తీసుకున్నాను అనమాట. చూడండి, టీ షర్ట్ చాలా బాగుందండి. సో మా పాప కూడా ఒక ఫ్రాక్ తీసుకున్నా నేషనల్ ఫ్లాగ్లో. అది ఇంకా డెలివరీ వచ్చేది ఉంది, అది ఇంకా అవ్వలేదన్నమాట. మా బాబుదైతే వచ్చేసింది టీ షర్ట్. ఎందుకు ఓపెన్ చేయడం అనిపిస్తుంది కానీ మీకు చూపించాలి కదా, ఓపెన్ చేద్దాం. ఎలా ఉందో తెలుస్తుంది కదా మనకి. ఇదిగో చూడండి, ఇండియా, ఐ లవ్ ఇండియా. ఎస్, సాఫ్ట్గా ఉంది, మంచిగా కాటన్ డ్రెస్. మా వాడికి బాగా సరిపోతుంది. సో ఇది తీసుకున్నాం, మా పాపకు కూడా తీసుకున్నాం. పాపది ఇంకా డెలివరీ అవ్వలేదు, అది కూడా వస్తుంది. సో అప్పటి వరకు మళ్ళీ షూట్ చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డ్రెస్ మీకు నచ్చినట్లయితే లింక్ అని కామెంట్ చేయండి, తప్పకుండా మీకు లింక్ పంపిస్తా. పిల్లలకి చాలా బాగుంటుంది, ఒకసారి పర్చేస్ చేసి చూడండి.